ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. జీతం తక్కువైనా పర్లేదు, కానీ నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు సంస్థలు ఏమైనా ఉంటే చెప్పు. ఇంటర్వ్యూ ఎంత కష్టమైనా సరే బాగా ప్రిపేర్ అయి వెళ్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఏమైంది చందు? ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే చెప్పమని ఫ్రెండ్కి కాల్ చేశాను. మనం ఇక్కడి నుంచి వెళ్లేలోపు నా చేతిలో ఉద్యోగం ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అవును, అక్కతో ఈ విషయమే మాట్లాడాను. ఏంటి, నా జాబ్ గురించా? ఉద్యోగం లేదని అడిగారా? నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నారా? చచ్చా, అలా ఎప్పుడు అనుకోరు. నువ్వంటే డాడీ అక్క ఎప్పుడు గుడ్ ఇంప్రెషన్తోనే ఉంటారు. కలలో కూడా ఏ తప్పు చేయవని తెలిసిన మనిషి గురించి పొరపాటుగా మాట్లాడరు. మా అక్క నీకు మంచి చేసే ప్రయత్నంలోనే ఉంది. నాకు కాదు, మనకి అని చెప్పు. ఎందుకంటే నాకు జరిగే మంచి, నేను చూసే సంతోషం నువ్వే కాబట్టి. చందు, నందుగారింటికి వెళ్ళడం నీకోకేనా? అదేంటి తను అలా అడుగుతున్నావు? సతీ సమేతంగా ఇంటికొచ్చి మంచిగా మర్యాదగా ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉంటామా? నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? లేదు లేదు, నువ్వేమంటావో అని అడిగాను అంతే. నాకోకే, తప్పకుండా వెళ్దాం. మన ఫ్యామిలీ తర్వాత నేను ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేది నందు గారికే. ఆయన మాట తీరు, బిహేవియర్ అంతా చాలా బాగుంటాయి. అందుకే ఆయన ఏం చెప్పినా వినాలనిపిస్తుంది, కన్ఫర్మ్గా చేయాలనిపిస్తుంది. నా మెడలో తాళి కట్టడానికి కూడా ఆయన మాటలే రీజన్ అన్నావు కదా. అవును, అది నిజమే. అందుకే కదా మీ ఫ్యామిలీతో పాటు ఆయన రుణం కూడా తప్పకుండా తీర్చుకుంటాను. చందు, మనకి పెళ్ళైనప్పటి నుంచి నాకొక డౌట్, అడగనా? నిర్భయంగా, నిర్మోహమాటంగా అడుగు. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలా ఎప్పుడూ క్లోజ్గా ఉండడం లేదు. అలా అని అరేంజ్ మ్యారేజ్ జంటలా మొహమాట పడ్డం లేదు. కారణం ఏంటంటావ్? కారణం ఏంటంటే మనది లవ్ కమ్ ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మా శ్రీమతి గారికి భర్త కావాలి, ఫ్యామిలీ కావాలి. అందుకే కొంచెం దూరంగా, కొంచెం దగ్గరగా వెళ్తూ వస్తూ ఉంటుంది. ఇప్పుడేం రాను కానీ నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వు లేకుండా ఎలా తను? ఎలా అంటే పెళ్లికి ముందెలాగో అలానే. మార్నింగ్ నుండి తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నావు. నీకిప్పుడు రెస్ట్ కావాలి. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. తను నువ్వు వచ్చినా రాకపోయినా నాకేం నష్టం లేదు. ఏదో మొగుళ్ళా నటించడం తప్ప నాకేం నీ మీద ప్రేమ లేదు, పిచ్చి లేదు. అభి, నువ్వేంటి బయటకు వస్తున్నావు? రూమ్ డోర్ దగ్గరికి వేసుంటే నిద్రపోతున్నావు అనుకున్నాను. లేదు సాక్షి. మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సిద్ధు కోసం తాయెత్తు తీసుకొచ్చాను. వాడికేదో దిష్టి తగిలింది. నాకు కాబట్టి నొప్పి అంతగా తెలియడం లేదు, కానీ ఇదే గాయం సిద్ధుకి తగిలుంటే నేనెంత తల్లడిల్లిపోయేదాన్నో నాకు బాగా తెలుసు. అందుకే ఇక మీదట ఏ దిష్టి తగలకూడదని ఈ తాయెత్తు తీసుకొచ్చాను. ఇది సిద్ధు చేతికి కట్టు. సరే. సాక్షి, ఇది నేనిచ్చానని తెలిస్తే వద్దంటాడు. అందుకే నువ్వే వెళ్ళి తీసుకొచ్చానని చెప్పు. అవసరం లేదు అభి, నీ తల్లి ప్రేమేంటో సిద్ధుకి మెల్లగా తెలుస్తుంది. అది పూర్తిగా అర్థం కావాలంటే ఇక మీదట అబద్ధాలు కాదు, నిజమే చెప్పాలి. సాక్షి, ఒక మనిషికి చావు కన్నా భయంకరమైందేంటో తెలుసా? నా అనుకున్న వాళ్ళు
మన చుట్టూ ఉండి కూడా బ్రతికుండగానే చచ్చిపోయినట్టు ట్రీట్ చేయడం. ఎన్ని రోజులు చచ్చిపోతానన్న ఆలోచన కన్నా నా కొడుకు చేత మమ్మ అని పిలిపించుకోలేకపోయానే అన్న బాధ, ఆ పిలుపు వినకుండా చనిపోతానేమోనన్న భయం చాలా ఎక్కువగా ఉండేది. కానీ నీ వల్లే ఆ భయం, బాధ రెండూ దూరం అవుతున్నాయి. నీకు ఏ నమ్మకం ఇచ్చి తీసుకొచ్చాను దాన్ని నిలబెడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. సిద్ధు, బెడ్ ఎక్కిన తర్వాత ఫోన్ చూడొద్దని చెప్పానా లేదా? సారీ అమ్మా, టెడ్డీ మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చాను. ఇప్పుడు గుడ్ నైట్ కూడా చెప్పేశాను. ఇంకేం పంపదు. సరే గాని నీ చెయ్యి లేవు. ఎందుకు? ఇవ్వు, చెప్తాను. ఏంటిది? నీకు దిష్టి తగిలిందంట సిద్ధు. అదృష్టం కొద్దీ నీకే ప్రమాదం జరగలేదు, కానీ లేదంటే మా అందరికన్నా ఒక స్పెషల్ పర్సన్ చాలా హర్ట్ అయ్యేవారు. నీకింకెప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకూడదని ఈ టైంలో బయటికి వెళ్ళి తాయెత్తు తీసుకొచ్చింది. ఈ టైంలోనా? బయటికి ఎవరు వెళ్ళారు? చిన్నమ్మమ్మ, పెద్దమ్మమ్మ? కాదు, మీ మమ్మ. ఈ ఇంట్లో అందరికంటే నువ్వంటేనే అభికి చాలా ఇష్టం. ఒక్కసారి నువ్వు తనని మమ్మ అని పిలిస్తే చాలు, ఈ క్షణం ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటుందిరా. అంత గొప్పగా ఆలోచిస్తున్న అమ్మని ఎక్స్క్యూజ్ చేసి ఒక్కసారి మమ్మ అని పిలు సిద్ధు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తనని మమ్మ అని పిలుస్తాను. ఇదే కదా నేను కోరుకున్నది. ఈ ఇంటికొచ్చిన నా లక్ష్యం ఇంకో స్టేజ్ దాటబోతోంది. నేను మమ్మ అని పిలిచిన వెంటనే మీ అభి చచ్చిపోతుందా? సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదమ్మా అలా పిలిస్తే చాలు వెంటనే ప్రాణం పోతుంది అన్నావు. నీ మీద అంత ప్రేమ ఉందని చెప్తున్నాను. ప్రేమ కాదు, అంతా యాక్టింగ్ అని నాకు తెలుసు. ఇప్పటి వరకు టెడ్డీతో అదే విషయం డిస్కస్ చేస్తున్నాను. టెడ్డీ నాతో ఆడుకోవడానికి మన ఇంటికి వస్తే ఇంట్లో నుంచి పంపించడానికి భయపెట్టింది. సిద్ధు, నీకు అభి మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇలా నిందలు మాత్రం వెయ్యొద్దు. చాలా తప్పు. నిజమమ్మా, కావాలంటే టెడ్డీకి ఫోన్ చేసి అడుగు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఆ డెవిల్కి ఎంత హెల్ప్ చేసినా నేను మాత్రం మారను. ఆ డెవిల్ విషయంలో నీ మాట వినను. అలా మాట్లాడొద్దు సిద్ధు. నో అమ్మా, నేను అలానే మాట్లాడతాను. ఎన్నిసార్లు చెప్పినా నువ్వెందుకు నన్ను ఆ డెవిల్ని కలపాలని చూస్తున్నావు? నాకు నువ్వు, పప్ప, అమ్మమ్మలు చాలు, ఇంకెవరూ వద్దు. నా కడుపును పుట్టి నాకన్నా మొండి వెదవలా తయారయ్యాడు. సిద్ధు కోపం ముందు దేవుడిచ్చిన వరం కూడా వేస్ట్ అయ్యింది. వీణ్ణి ఎలా మార్చుకోవాలో, నా వైపు ఎలా తిప్పుకోవాలో. రాక ఇద్దరు రెడీ అయిపోయారా? అవునక్క, ఎందుకు అడుగుతున్నా? ఏం లేదు, చందు కోసం
డాడ్ కొత్త డ్రెస్ తెప్పించారు, అది ఇవ్వడానికని వచ్చాను. నాకెందుకండి, నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా. ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్తామో తెలియదని నిన్నే మా రూమ్కెళ్ళి నా బట్టలు తెచ్చుకున్నానండి. అంటే ఇలాంటి నార్మల్ బట్టలు కాదు, సూట్ తీసుకొచ్చారు. హరిప్రసాద్ గారి అల్లుడుగా వెళ్తున్నారు కదా, ఈ సూట్ అయితే హుందాగా అందంగా ఉంటుందని. నన్ను చూస్తున్నావేంటి? అక్కకి నేనేం చెప్పలేదు. ఆ, నాకు చెప్పడం ఏంటి? ఏం లేదక్క, పెళ్ళైన నెక్స్ట్ డే చందుని తీసుకొని షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. తనకి కొంచెం క్లాస్గా మంచి డ్రెస్సెస్ తీయాలనుకున్నాను, కానీ అప్పుడు అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వొచ్చి అడుగుతుంటే నేనేదో నీతో రికమెండ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. లేదు చందు, ఈ విషయం తనూజకి తెలీదు. నేను డాడ్ అనుకొని ఈ సూట్ తెప్పించాం. తొందరగా మార్చుకొని బయలుదేరండి. ఇదిగో తీసుకోండి. వద్దండి, కాలనీలో సింగిల్ రూమ్లో ఉండేవాణ్ణి. ఇప్పుడు ఖరీదైన ఏరియాలో కోట లాంటి ఇంట్లో ఉంటున్నాను. ఏ ఉద్యోగం లేకపోయినా సంపాదించకపోయినా మీ ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటున్నాను. అలా ఎందుకు ఫీల్ అవ్వడం? నువ్వు ఈ ఇంటి అల్లుడివి, అది మా మర్యాద కూడా. కానీ నా ఆత్మగౌరవం అడ్డొస్తుంది కదండి. ఈ ఇంటికి అల్లుడు కావడమే అదృష్టం అంటే మీ అభిమానంతో నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. అది సరిపోనట్టు ఈ సూట్లు బూట్లు వేసుకోవడం, హుందాగా నటించడం అంటే నా వల్ల కాదండి. అయినా మేము వెళ్ళేది నందుగారింటికే కాబట్టి ఆయన మనుషుల బట్టలు చూసి డాబు చూసి అంచనా వేయరని నాకు తెలుసు. అందుకే వద్దండి. నాకెందుకో ఈ బట్టలే కంఫర్ట్గా అనిపిస్తాయి. మీ మాటని మళ్ళీ మళ్ళీ కాదంటున్నందుకు నన్ను క్షమించండి. కావాలంటే ఇప్పుడే మావయ్య గారి దగ్గరికి వచ్చి సారీ చెప్తాను. వద్దు చందు, నీకు కంఫర్ట్ లేనప్పుడు నేను డాడ్ కంపల్ చేయం. నీకు నచ్చినట్టు ఉండే రైట్ నీకుంది. చందు దగ్గరుండే గుడ్ క్వాలిటీస్లో ఇదొకటక్క. తనకిదన్నా నచ్చకపోతే ఇబ్బంది పడుతూనైనా సరే మొహం మీద చెప్పేస్తాడు. అంటే ఒకరి కోసం మన క్యారెక్టర్ని కంఫర్ట్ని వదులుకోకూడదన్నదే నా సిద్ధాంతం. గుడ్, అది చాలా రేర్ అండ్ గుడ్ క్వాలిటీ. ఏదో చిన్న ఆశతో నువ్వు ఒప్పుకుంటావని ఈ చిన్న ట్రయల్ వేశాను. బట్ సింప్లిసిటీనే బెస్ట్ అని నమ్మి నువ్వే గెలిచావు. సరే, డాడ్తో నేను మాట్లాడతాను, మీరు బయలుదేరండి. అమ్మా, ఇంకా కర్రీస్ అవ్వలేదా? భోజనం మొత్తం రెడీయా? అవుతుంది గాని తమరు గారు ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా బుద్ధిగా ఇక్కడ నుంచి వెళ్ళు. పో ఆడుకో. సరే సర్లే. సాక్షి, ముందే చెప్తున్నాను, శుభమా అని కొత్తగా పెళ్ళైన జంట ఇంటికొస్తున్నారు. కొన్ని అశుభాలని దరిద్రాలని దూరంగా ఉండమని చెప్పు. హాయ్ టెడ్డీ. హాయ్ సిద్ధు. అప్పుడే వచ్చేసారా? ఇంకా వంటలు కూడా పూర్తవ్వలేదే. ఇప్పుడు నేనేం చేయాలి?
త్వరగా చేయండి ఆంటీ. సరే సాక్షి. అమ్మా ఏంటమ్మా నువ్వు చూస్తున్నావు? ఇదిగో ఇవి తొందరగా కట్ చేయి. ఉండు టెడ్డీ, ఇప్పుడే వస్తాను. అయిపోయింది ఆంటీ. అయిపోయింది. వాళ్ళు వచ్చేసారు కూడా. త్వరగా కట్ చేయమ్మా. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, నేను ఒక్కదాన్నే వచ్చాను. అమ్మయ్యా బ్రతికించావు టెడ్డీ. ఈ లోపు మా పనులన్నీ పూర్తయిపోతాయి. టెడ్డీ, నువ్వు నాతో రా, మనం ఒక పని చేయాలి. ఏంట్రా పని? నేను చెప్పను పప్పా, సర్ప్రైజ్. సాక్షి, కొంచెం అలీగా స్టార్ట్ చేయొచ్చు కదా, లేదంటే నా హెల్ప్ తీసుకోవచ్చు కదా. ఇది మీరు చేసే పనులు కావండి. ఆ, అంటే ఏంటి? నాకు రావని చెప్తున్నావా? నా టాలెంట్ని నువ్వు మర్చిపోయావా? మొబైల్ ఆన్ చేశానంటే నీకన్నా బాగా వంట చేయగలను తెలుసా? ఏంటి నాకన్నా బాగానా? అంటే నా వంటలు బాగాలేవో అంటున్నారు కదా? అలా అని కాదు సాక్షి, నువ్వు చాలా బాగా వండుతావు. నేను ట్రై చేస్తే అంతకంటే బాగా చేయగలను చెప్తున్నాను. అవునా? హ్మ్. సరే అయితే ట్రై చేయండి. నేను పప్పా నువ్వు ఓకే చెప్పు పాపా, నీకు నేను టెడ్డీ హెల్ప్ చేస్తాం. అది సిద్ధు, నువ్వు పప్పా టీంలోకి వెళ్ళిపోయావా? ఏం చేయను, నువ్వు ఎవరెవరినో టీంలోకి తెచ్చుకుంటున్నావు, అందుకే షిఫ్ట్ అయ్యాను. ఓకే పిల్లలు, ఈరోజు మన పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించాలి. అలాగే. పిండెక్కడా? పప్పు రుబ్బితే వస్తుంది. ఏంటి, ఇంకా పప్పు రుబ్బలేదా? మార్నింగ్ నుండి కరెంట్ లేదు. అదిగో ఆ రోల్లో వేసి రుబ్బాలి. ఆ పనులన్నీ నీకెందుకులే గాని నేను చేస్తానులే బాబు. అత్తయ్య, నేను ఒక్కసారి కమిట్ అయితే తగ్గేదే లేదు. పప్పా, ఆ, పప్పు రుబ్బడం ఈ డ్రెస్ లో కాదు, ఆ, దానికి సెపరేట్ యూనిఫామ్ ఉంది. యూనిఫామా? అవును, గెట్ అప్, చేంజ్. ఆ? దేనికైనా ఇప్పుడు రెడీ. ఇప్పుడు నా తడాక ఏంటో చూపిస్తాను. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బులమా. చూసావా? పిండి రుబ్బడం అంటే ఇది. చూడు సాక్షి, తెల్లగా మెత్తగా ఎంత బాగుందో. చూసి నేర్చుకో. తప్పకుండా సార్, మీరు గారెలు వేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడు. ఇదేంటి, గారెలు పకోడీలు అవుతున్నాయి? అమ్మా ఆంటీ, గారెలు పిండితో పకోడీలు ఎలా వేయాలో ద గ్రేట్ చెఫ్
నందు గారిని చూసి నేర్చుకోండి. కామెడీ కాదు, సొల్యూషన్ ఏంటో చెప్పు. గారెల పిండితో పకోడీలు వచ్చాయి కాబట్టి పకోడీ పిండితో ట్రై చేయండి. గారెలు వస్తాయేమో. గెస్ట్లు వస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే ఆ లేదంటే ఈ పకోడీలు నానబెట్టి గారెలు చేసేవారా? చేయండి చేయండి. ఓకే ఓకే, నేను నేర్పిస్తాను. ఆ నేర్పు. పిండి లేవండి. వెల్కమ్ చందు, వెల్కమ్ తనుజ. లోపలికి రండి. మీరు ఆవిడ నీకు ముందే తెలుసా?